పుష్ప 2 దీనమ్మ తగ్గేదేలే. ఏందమ్మే ఈరోజు నాంపల్లి హైకోర్టుకి రావడం కుదరదని చెప్పాను కదా. రే కేశవ, కోర్టుకెళ్ళి చెప్పక్కర్లే. హాహా దీనమ్మ తగ్గేదేలే. బాగుచ్చే కదా. మీకు ఒక అప్డేట్ ఏంటంటే, గతంలో సద్య థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం జరిగింది కదా. సో ఆ కేసులో A11 ముద్దాయిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఉన్నారనమాట. అయితే ఆ కేసుకు సంబంధించి ఈ రోజు నాంపల్లి హైకోర్టుకు ఆయన అటెండ్ కావాల్సింది. బట్ ఏంటంటే ఆయన అటెండ్ కాలేకపోతున్నారని చెప్పేసి ఆయన తరపు నుంచి లాయర్లను హైకోర్టుకు పంపించినట్టుగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మొబైల్ షూటింగ్ ఉండడం వల్ల అల్లు అర్జున్ గారికి 3 రోజుల క్రితమే హైకోర్టు నుంచి సామాన్లు అందడం జరిగింది. బట్ షూటింగ్ ఉండడం వల్ల ఈ రోజు ఆయన రావడం కుదరదని చెప్పేశారు. బట్ ఆయన తరపు నుంచి ఉన్నటువంటి లాయర్స్ ఏం చెప్తున్నారంటే, వర్చువల్ గా అటెండ్ వచ్చాడు అని చెప్పేసి పిటిషన్ హైకోర్టులో వేయడం జరిగింది. బట్ హైకోర్టు మాత్రం దీని మీద కొంచెం సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళ యొక్క పిటిషన్ ని తిరస్కరించడం జరిగింది. ఎందుకంటే గతంలో కూడా వర్చువల్ గా అటెండ్ అయ్యారు. బట్ ఈసారి ఖచ్చితంగా ప్రత్యక్షంగా అటెండ్ కావాలని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. చూడాలి మరి ఆయన సాయంత్రం వరకు ఈ యొక్క విచారణ అయిపోయే లోపు వచ్చేస్తారా లేదా అనేది వెయిట్ అండ్ సీ అనమాట. గుండెలు కలకలం అహం వివర్స్ యూట్యూబర్స్ పుష్ప రాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారి నిర్ణయంపై మీ యొక్క స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్ లో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అర్థమైతే ఆలోచించండి, వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మరొక అప్డేట్స్ తో మీ ముందుకు రాబోతున్నాను విత్ అండర్లైన్ టుడే సోముగాడు వాయిస్. థ్యాంక్ యూ సో మచ్.